సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? అవును, నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారా? మార్చి నెల చివరి పునరుత్థానపు ఆరాధన కదా. ఈ 2026 సంవత్సరంలో ఇప్పటికీ 13 ఆదివారపు ఆరాధనలు అయిపోయాయి. సంవత్సరానికి వచ్చి 52, 53 ఆదివారాలు ఉంటాయి. ఇప్పటికి 13 ఆదివారాలు అయిపోయాయి. ఒక చిన్న మాట, ఈ 13 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా ఎంతమంది ఆరాధనలకు వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన పరిచర్యలో నిన్నటి దినం దేవుడు 4 దివ్యమైన వర్తమానాలు అనుగ్రహించారు. ఇప్పటికే ఆ వర్తమానాలు వేల సంఖ్యలో చూశారు. ఒకవేళ మీరు వినకపోతే చూడకపోతే తప్పకుండా చూడండి. ఫస్ట్ సెషన్లో భూలోక రాజులు, పరలోకపు రారాజు, భూలోక రాజులు వర్సెస్ పరలోక రారాజు, ప్రవక్త అయిన బిలాము వర్సెస్ బిలాము గాడిద, బేత్పగే వర్సెస్ బేతనియా వర్సెస్ అని రావటంతో ఏదో క్రికెట్ మ్యాచ్ అనుకునేది కాక చక్కటి వర్తమానాలు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈరోజు నేను ఖమ్మం జిల్లా చినకోరుకొండి మదిర ప్రాంతానికి వస్తూ ఉన్నాను. లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటే తప్పకుండా పాలు పంపులు పొందండి. రేపు మంగళవారం కదా, నెల చివరి కదా, మాసాంతర కూటం ఉంటుంది. తప్పకుండా మాసాంతర కూటంలో కుటుంబాలుగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 1వ తారీఖు గుంటూరు వస్తూ ఉన్నాను, 2వ తారీఖు ఏలూరు వస్తూ ఉన్నాను. ప్రయాణాల కొరకు మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఇదిను పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన వర్తమానం. మన ఒక్కొక్కరి కొరకు ఆయన సిద్ధపరిచారు. కొంచెం కాలం వేచి చూడు, నీ దేవుడు నీ బ్రతుకును వేడుకగా మార్చబోతూ ఉన్నాడు. కొంచెం కాలం వేచి చూడు, కనిపెట్టి చూడు. నువ్వు వేచి చూడగలిగితే ప్రజల మధ్యలో నీ బ్రతుకును నీ దేవుడు ఒక వేడుకగా మారుస్తాడు. కాకపోతే ఆ సమయం వచ్చే వరకు వేచి చూడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, వెయిటింగ్ రూమ్ లీడ్స్ టు వండర్స్ రూమ్. విన్నారా? వెయిటింగ్ రూమ్, వేచి చూసే గది ఆ వ్యక్తిని వండర్స్, అద్భుతాలు సృష్టించే స్థలానికి నడిపిస్తుందట. నువ్వు వేచి చూడగలిగితే, నువ్వు వెయిట్ చేయగలిగితే నీ లైఫ్ని ఒక వండర్గా, ఒక అద్భుతంగా దేవుడు మారుస్తాడు. విన్నారా? వెయిటింగ్ ఎప్పుడు దేవుని పనిష్మెంట్ కాదు, ఇట్స్ ప్రిపరేషన్ ఆఫ్ గాడ్. వెయిటింగ్ అనేది, అబ్బా ఎంతకాలం వెయిట్ చేయాలి అంటే, వెయిట్ చేయాల్సి వచ్చిందంటే దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడా అని అనుకునేరు కాక, అది పనిష్మెంట్ టైం కాదు, ప్రిపరేషన్ టైం. నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వటానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయం అది. తమ్ముడు, చెల్లి, ఏ విషయంలోనైనా విసిగిపోయావా? ఏ విషయంలోనైనా పోరాడి అలసిపోయావా? ఇంతేలే అన్నా, ఇలాంటి ప్రసంగాలు ఎన్ని వినలేదు, ఎంతైనా ఇక నా బ్రతికింతే, ఈ ప్రాణం ఇలాగే కడతేరాల్సిందే, ఈ జీవితం ఇలాగే ముగించాల్సిందేనేమో, నా బ్రతుకు మారదేమో అని కృంగిన స్థితిలో, ఇదిగో ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నావా? నీతోనే దేవుడు ఈ ప్రత్యేకమైన సందేశం ఇవ్వమని నా హృదయాన్ని పురికొల్పారు. మీ దగ్గర బైబిల్ ఉంటే
ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. దేని కాలమందును అది చక్కగా దేని కాలమందును అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. విన్నారా? దేని కాలమందును నంబర్ 1 అది చక్కగా ఉండునట్లు, నంబర్ 2 ఆయన నియమించి ఉన్నాడు, నంబర్ 3 ఈ 3 విషయాలు విన్నారు కదా. దేని కాలమందు అది చక్కగా మార్చబడినట్లుగా, చక్కదిద్దబడినట్లుగా యెహోవా నియమించి ఉన్నాడు. ఇక్కడ కాలం అనే ప్రస్తావన వచ్చిందే. దేవుని సమయం ఎప్పుడు గాడ్స్ టైం ఆల్వేస్ పర్ఫెక్ట్ టైం. దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, అలాగని ఆలస్యంగా పనిచేయడు. సరి అయిన సమయంలో దేవుడు పనిచేస్తాడు. కానీ నీకనిపిస్తుంది అది ఆలస్యమని, నీకనిపిస్తుంది దేవుడు నిర్లక్ష్యం చేశాడని. దేవుని టైం ఎప్పుడు పర్ఫెక్ట్ టైం. కానా పెండ్లి విందుకు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారు. చరిత్రకారులు చెప్తారు, ఆ రోజుల్లో యూదులు 7 రోజులు వివాహం చేసుకునేవారంట. యేసుక్రీస్తు ఆ వివాహ వేడుకకు ఏ రోజు వచ్చారు? మొదటి రోజు ఎదురు చూసి ఉంటారు, రాలా. 2వ రోజు ఎదురు చూసి ఉంటారు, ఈయన ఎప్పుడు ఆలస్యమేలే అని అనుకొని ఉంటారు మానవ రీతిగా. ఆయన ఏ రోజు వచ్చారో తెలుసా? 3వ రోజు వచ్చారు. ఎందుకు ఆ రోజే వచ్చారో తెలుసా? ఆ రోజు ద్రాక్షారసం అయిపోబోతుందని అనంత జ్ఞాని అయిన దేవుడు ఎరిగి సరి అయిన సమయంలో వచ్చాడు. ఆ వెయిటింగ్ పీరియడ్, ఆ వెయిటింగ్ టైం, ఆ వెయిటింగ్ రూమ్ వండర్స్ రూమ్కి నడిపించింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకోకు, పట్టించుకోవట్లేదు అని అనుకోకు. దేవుడు ఎప్పుడు సరి అయిన టైంలో నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. దేవుని టైం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, సరి అయిన సమయంలో సరి అయిన రీతిగా దేవుడు ఎలా పనిచేస్తాడో ఆశ్చర్యం కలుగు చేసే 2 సందర్భాలు చెప్తాను. ఎన్నో ఉన్నాయి, మెట్టుకు 2. యోసేపు చెరసాల్లో పడ్డప్పుడు పారదాయకుల అధిపతికి కలొచ్చిందని చెప్తే వెంటనే యోసేపు చెప్పాడు, 3 రోజుల్లో నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటావు, నీ తల పైకెత్తబడుతుంది, ఫరో ఎదుట మరలా నువ్వు ఉద్యోగం చేస్తావు, నీ ఉద్యోగం దేవుడు మరలా నీకు ఇస్తున్నాడు అని చెప్పి ముగింపులో అంటాడు, నీకు మేలు కలిగినప్పుడు, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ అధికారులతో చెప్పి కాస్త ఈ జైల్లో నుంచి బయటకు తీసుకురాయా అని పారదాయకుల అధిపతికి చెప్పాడు. విచిత్రం ఏంటో తెలుసా? సరే అని తలకాయ ఊపాడు. ఎట్లా జైల్లో నుంచి బయటికి వెళ్ళటం ఆలస్యం, నా ఉద్యోగం పొందుకున్న వెనువెంటనే అధికారులతో మాట్లాడి నీకు విడుదల ఇస్తా అని పారదాయకుల అధిపతి ఎన్నో చెప్పుంటాడు. విడుదలయ్యాడు, ఉద్యోగం పొందుకున్నాడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఆ పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయాను. 40వ అధ్యాయం ఆదికాండం 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. అతనిని మరిచిపోయాను. ఎంతకాలం మర్చిపోయాడు? 41వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, చదువుచన. 2 ఏండ్లు గడిచిన తర్వాత, విన్నారా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు కలుస్తే ఆ కలభావన ఏంటో అర్థం కాక గందరగోళంలో ఉన్నప్పుడు అప్పుడు పారదాయకుల అధిపతి యోసేపును గుర్తుకు తెచ్చుకొని యోసేపును తీసుకొచ్చాడు. ఆ 2 సంవత్సరాల ఆలస్యం ఎంత అద్భుతాల వేదిక అయిందో తెలుసా? యోసేపు విడుదల పొందటమే కాదు, ఆ వేచి చూసిన కాలం యోసేపు బ్రతుకును వేడుకగా మార్చింది.
ఐగుప్తు దేశం అంతటికి రెండవ ఫరోగా, ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా యోసేపు నిలవబెట్టింది. వెయిటింగ్ పీరియడ్, వండర్స్ టైం, వండర్స్ పీరియడ్, వెయిటింగ్ రూమ్ నిన్ను వండర్స్ రూమ్కి నడిపిస్తుంది అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ ఆ పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోకుండా వెంటనే అధికారులతో మాట్లాడి యోసేపుని విడిపించుంటే, యోసేపు జైల్లో నుంచి బయటకు రావటంతో మొట్టమొదటి ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు చెప్పండి? పోతీఫర్ మీద యుద్ధానికి వెళ్ళేవాడా? పోతీఫర్ భార్యతో కొట్లాడటానికి వెళ్ళేవాడు? నో. యోసేపు ఏం చేసేవాడు తెలుసా? ఉన్నపాటున ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడు. మన ఊరు భాషలో చెప్పమంటారా? బతుకుంటే బలుసాకైనా అమ్ముకొని బతకొచ్చు అంటారు. ఊపిరుంటే ఉప్పు అమ్ముకొనన్నా బతకొచ్చు అంటారు. చూసారా? ఈ ఐగుప్తు దేశానికి ఒక దండం, ఈ పోతీఫర్కి ఒక దండం, ఈ ప్రజలకు ఒక దండం. చేయని నేరం నా మీద వేసి జైలు పాలు చేశారు. కనాను దేశానికి వెళ్తే మా నాన్న ఉంటాడు, మా నాన్న నన్ను చూసి సంతోషపడిపోతాడని వెంటనే యోసేపు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వెళ్ళేవాడు. అనంత జ్ఞాని అయిన దేవుని ఆలోచన యోసేపును యాకోబు ఇంటికి మాత్రమే దీవెన కారణంగా చేయాలని కాదు, ఐగుప్తు దేశమంతటికి దీవెన కారణంగా చేయాలి. అనంత జ్ఞాని ప్రణాళిక ఇది. అందుకే సరి అయిన టైంలో పానదాయకుల అధిపతికి దేవుడు జ్ఞాపకం చేశాడు. తమ్ముడు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు ఆలస్యం చేశాడు అనుకుంటున్నావా? నన్ను పట్టించుకోవట్లేదయ్యా యేసయ్యా. నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదయ్యా. అందరి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నా పిల్ల పెళ్ళిగా అట్లా. అందరూ గృహాలు కొనుక్కుంటున్నారు, నా బ్రతుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుంది. అందరి పిల్లలకు ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డారు, నా పిల్లలకు ఉద్యోగం రాలేదయ్యా. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ చక్కటి ఉద్యోగాలు తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఏ సెటిల్మెంట్ లేక ఎప్పటికీ ఏ విషయంలో కూడా స్థిరపడలేక నేనే ఒంటరిగా అనాథగా మిగిలిపోయాను. దిగులు పడుతున్నావా తమ్ముడా, చెల్లి? దేని కాలమందు అది చక్కగా దిద్దబడినట్లుగా ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. యోసేపు జీవితంలో కాలాన్ని నిర్ణయించాడు కదా. ఎస్, వేచి చూసిన బ్రతుకును వేడుకగా దేవుడు మార్చాడు. జకరియా ఎలిజబెత్తులు చాలాసార్లు అనుకొని ఉంటారు, ఇక ప్రార్థన చేయటం వేస్ట్లే, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, దేవుడిచ్చిన యాజకత్వంలో నమ్మకంగా బ్రతికితే చాలు, ఇక పిల్లలను కూర్చిన ప్రార్థనే వద్దు అనే ఆలోచనకి ఫిక్స్ అయి ఉంటారు. ఒప్పుకుంటారా? అద్భుతం. వృద్ధాప్యంలో ఎలిజబెత్ తమ గర్భాన్ని తెరిచాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. సహజంగా వాళ్ళు అనుకొని ఉండొచ్చు, దేవుడు ఎంత ఆలస్యం చేశాడురా. నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు, సరి అయిన టైంలో వస్తాడు. ఆ ఎలిజబెత్ తమ గర్భాన్ని సరి అయిన టైంలో తెరిచాడు. మీరు అనొచ్చు, అది ఎట్లా సరి అయిన టైం అన్నా, వృద్ధాప్యంలో గర్భం తెరిస్తే అని అంటారా? సరి అయిన టైం అని ఎందుకంటానో తెలుసా? ఒకవేళ వాళ్ళ యవ్వన వయసులోనే గనక దేవుడు ఎలిజబెత్ తమ గర్భం తెరిచి ఉంటే, అప్పుడే గనక యోహాను పుట్టుంటే, యేసయ్య మార్గాన్ని సరళం చేసే ఆ ప్రవక్తగా ఆ అవకాశం ఇంకొకరికి దక్కేది, ఆ భాగ్యం ఇంకొకరికి దక్కేది. వినారా? యేసు ప్రభు వారికి ముందుగా దూతగా ఉండి యేసయ్య మార్గాన్ని సరళం చేసే అవకాశం మరొకరు పొందుకునేవాళ్ళు. చూసారా? ఇప్పుడు ఎలిజబెత్ అమ్మని అడిగితే, అమ్మా నీ దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేసినట్టున్నాడమ్మా అంటే, అయ్య బాబోయ్ అది ఎట్టా ఆలస్యం అండి, సరి అయిన టైంలో నా గర్భాన్ని తెరిచి నా కొడుకునిచ్చాడయ్యా, నా కొడుకు యేసు ప్రభు మార్గాన్ని సరళం చేశాడయ్యా, ఇంతకు మించిన ధన్యత ఏముంది? దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, దేని కాలమందు అది. అంటే
ప్రతి దానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఏ కాలాన్ని? అక్కడ అంటాడు చక్కపరుచుటకు. చూడండి ఇంకొకసారి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇంకొకసారి మీ బైబిల్ తెరిచి ఆ మాట గమనించండి. 3వ అధ్యాయం 11వ వచనం. అది చక్కగా నుండునట్లు దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆగుదాం అక్కడ. ఎట్లా ఉండునట్లు? చక్కగా ఉండునట్లు. చక్కగా ఉండునట్లు అనే చోట హిబ్రూలో దేవుడు అందంగా దాన్ని మరల్చున్నట్లు అని రాసు. బ్యూటిఫుల్ అనే పదం అక్కడ వాడబడింది. చక్కగా అంటే కొంతకాలం నీ బ్రతుకు గందరగోళం అనిపిస్తుంది, గజిబిజి అనిపిస్తుంది, ఆగమ్యగోచరం అనిపిస్తుంది. నా బ్రతుకులో ఏం జరుగుతుందో, నా పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో, నా ఇంట్లో ఏం జరుగుతుందో, అసలు నా పట్ల నా దేవుని కొన్న ప్రణాళిక ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా అని పిచ్చిదానిలాగా నువ్వు ఏడుస్తావు. ఏడుస్తున్నట్లుగా నీకు అనిపిస్తుంది. నా ప్రభు బిడ్డలారా, దేవుని సమయం వచ్చినప్పుడు ఆ బ్రోకెన్ లైఫ్నే బ్యూటిఫుల్ లైఫ్గా దేవుడు డిజైన్ చేస్తాడు. అందంగా దేవుడు దాన్ని చక్కదిద్దుతాడు. నిజమే, యోసేపు జీవితం అంతా గజిబిజి గందరగోళం అనిపించలేదా? 29వ సంవత్సరం వచ్చే వరకు అంతా గజిబిజి గందరగోళం. కానీ 30వ సంవత్సరానికి వచ్చేసరికి యోసేపు అంటాడు, బా, నా దేవుడు ఎంత చక్కగా నా లైఫ్ డిజైన్ చేశాడో కదా. మొదటేమనుకున్నాడు? గజిబిజి గందరగోళం. తమ్ముడు, ఒక సమయం వస్తుంది, నీ జీవితాన్ని అందంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అందమైన జీవితాన్ని, అందమైన భవిష్యత్తును నీ పిల్లల ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు. పిల్లల విషయమై ఏడుస్తున్నవో తల్లి, పిల్లల విషయమై ఏడుస్తున్నవో తండ్రి, కళ్ళ ముందే పిల్లలు ప్రయోజకులు కాక వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందోనని అల్లాడిపోతున్నావు అమ్మా. నీ పిల్లల ఒడిలో చక్కటి భవిష్యత్తు దేవుడు త్వరలో వేయబోతున్నాడు అన్న సంగతి గ్రహించి ప్రభుని స్తుతించు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. నిజమే, దావీదు ప్రయాణం బాల్యంలో బాగానే ఉండేది, కానీ ఆ తర్వాత అంతా అగమ్యగోచరం, గందరగోళం. తరమబడుతూ అడవుల్లో కొండల్లో తిరిగేవాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఏమని ఉంటుందో తెలుసా? దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. ఆ తర్వాత దావీదు జీవితం మనం చూస్తే, దావీదు చరిత్ర చదివిన ఏ వ్యక్తి అయినా లైఫ్ అంటే దావీదురా, భక్తికి భక్తి దేవుడిచ్చాడు, భుక్తికి భుక్తి దేవుడిచ్చాడు. ఎంత చక్కగా దావీదు లైఫ్ను దేవుడు డిజైన్ చేశాడో కదా అని ఈరోజు మనం అనుకుంటాం కదా. అంత అద్భుతమైన జీవితం, చక్కటి జీవితం దావీదు ఒడిలో వేయక మునుపు అంత గజిబిజి గందరగోళం, అర్థం కాని అగమ్య గోచరపు మార్గం. తమ్ముడు, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సంక్లిష్ట పరిస్థితి, నీ సంకటాలన్నీ కుదిర్చే కాలం ఒకటి రాబోతుంది. నా వైపు చూడు. నువ్వు ఏడ్చుతున్న ఏడ్పుకు ముగింపు పలికే కాలం ఒకటి రాబోతుంది. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తే కాలం ఒకటి రాబోతుంది. ఎక్కడ అంగలార్చావో అక్కడే నీ బ్రతుకును నాట్యంగా మార్చే కాలం ఒకటి రాబోతుంది. అలా చక్కగా బ్యూటిఫుల్గా నీ లైఫ్ దేవుడు డిజైన్ చేశాడు. కానీ ఆ డిజైన్ చేసిన దాన్ని నువ్వు వెయిట్ చేస్తూ వెయిటింగ్ రూమ్లో ఉంటే, విన్నారా, దేని కాలమందు ఆ కాలం వచ్చిందంటే అంత సెట్ రైట్ అయిపోద్ది. అపోస్తుల కార్యాల్లో ఒక చోట రాసి ఉంటుంది, కుదురుబాటు కాలము ఒకటి వచ్చును అని. విన్నారా? ఏ కాలం? విను, నీ కుమార్తె కాపురం కుదురుకునే కాలం ఒకటి ఉంది.
ఉద్యోగ స్థలంలో నువ్వు కుదురుకునే కాలం ఒకటి ఉంది. ఓ మంచి కుటుంబ వ్యవస్థగా నీ కుటుంబం కుదురుకునే కాలం ఒకటి ఉంది. చక్కగా నీ కుటుంబం కుదురుకోవాలని ఒక కాలాన్ని దేవుడు నియమించాడు. అంటాడు కదా, ఆయన నియమించి ఉన్నాడు. మరోసారి ఆ మాట చూడండి, 3:11. ఆయన నియమించి దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన నియమించి ఉన్నాడు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఆయన నియమించి ఉన్నాడు. ఏమని నియమించాడు? చక్కగా అనే చోట బ్యూటిఫుల్ లైఫ్ అనే పేరుందని చెప్పే కదా. ఒక అందమైన జీవితం నీ ఒడిలో వేసే కాలం ఒకటై దేవుడు నియమించాడు. నేనంట, దేవుని నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? భారతదేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి ఒక అతన్ని కేంద్ర మంత్రిగా నియమిస్తే ప్రధానమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ప్రధానమంత్రి పలానా రాష్ట్రానికి పలానా ఆయన గవర్నర్గా ఉండాలి, ప్రధానమంత్రి నియమించిన నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఇదిగో నా జిల్లాలో పలానా ఆయన కలెక్టర్గా ఉండాలి అని ముఖ్యమంత్రి నియమించిన నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? నా వైపు చూడండి. ఒక మాట అంట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా క్యాబినెట్లో పలానా ఆయన హోమ్ మినిస్టర్గా ఉండాలి, పలానా ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండాలి, పలానా ఆయన ఐటీ మంత్రిగా ఉండాలని ముఖ్యమంత్రి నియమించిన నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? నేనంట, రాష్ట్రపతి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడేమో, ప్రధానమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడేమో, ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడేమో. నీ దేవుని నియామకాన్ని ఎవడు రద్దు చేయగలడో? నియమించాడు అందమైన జీవితం నీ కొరకు, నియమించాడు బంగారు భవిష్యత్తు దేవుడు నీ కొరకు. వేచి చూడు, వేడుకగా నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు. తొందరపడకు, దేవుని సన్నిధిలో వేచి చూడు. అవును, దేవుని నియామకాన్ని ఎవడు రద్దు చేయగలడు? యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా నియామకాన్ని గూర్చి మాట్లాడతాడు. చదువు. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? అబ్బాబ్బా, విన్నారా? రద్దుపరచగలవాడెవడు? నా వైపు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? యోసేపు చిన్నతనంలో ఉన్నప్పుడే యోసేపు పన నిలవబడాలని దేవుడు నియమించాడు. ఎవడైనా రద్దు చేయగలిగాడా? యెషయి కుటుంబంలో పుట్టిన దావీదు రాజుగా ఉండాలనుకున్నాడు. ఎవడైనా నియామకాన్ని రద్దు చేయగలిగాడా? అమ్రాము యోకెబెదల కడుపున పుట్టిన మోషే ఇశ్రాయేలును ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించే మహా గొప్ప నాయకుడిగా దేవుడు నియమించాడు. ఎవడైనా దాన్ని రద్దు చేయగలిగాడా? నా వైపు చూడండి. ఎవడైనా దాన్ని రద్దు చేయగలిగాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా తండ్రి అయిన దేవుడు నియమించాడు. ఎవడైనా దాన్ని రద్దు చేయగలిగాడా? చెప్పండి. యేసుక్రీస్తును లోకరక్షకునిగా తండ్రి అయిన దేవుడు నియమిస్తే ఆ నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలిగాడా? చిన్నవాడు ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, జనములకు ప్రవక్తగా తల్లి గర్భంలోనే నిన్ను నియమించా. నా వైపు చూడండి. ఇర్మియాను తల్లి గర్భంలోనే ప్రవక్తగా నియమిస్తే ఆ నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఎవడైనా రద్దు చేయగలిగాడా? నో. క్రైస్తవ జనమా, నా వైపు చూడు. నిన్ను నియమించాడు, నువ్వు తలగానే ఉంటావని నియమించాడు. యు ఆర్ అపాయింటెడ్. నువ్వే స్థలంలో బ్రతుకుతున్నా నువ్వు పైవాడిగానే ఉంటావు. దాని కొరకు దేవుడు నియమించాడు. వాటన్నిటికంటే విశేషంగా దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన నియమించి ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ చక్కదిద్దబడటానికి ఒక కాలాన్ని నియమించాడు.
యేసు నామం పేరిట ఆ కాలం వచ్చినప్పుడు ఎవ్వడు దాన్ని ఆపలేడు. అందుకనే మీతో చెప్తా, ఇంత చక్కటి భవిష్యత్తు దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉంచితే ఈరోజు అనుభవిస్తున్న అవమానాన్ని బట్టి ఎందుకు ఏడుస్తున్నావురా తల్లి? ఈరోజు అనుభవిస్తున్న నిందను బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు అనుభవిస్తున్న అపజయాన్ని బట్టి ఎందుకు అల్లాడిపోతున్నావు? ఓటమి కొరకు దేవుడు నిన్ను పుట్టించలా, గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు. గెలుపు నీ జీవితంలో నియమించాడు. ఆ నియామకాన్ని ఎవడు రద్దు చేయగలడో? నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక. ఎదురు చూస్తూ ఉండు, వేచి చూస్తూ ఉండు. నీ బ్రతుకును తగిన కాలమందు వేడుకగా దేవుడు మార్చునుగాక. ఏ విషయంలో వేదన చెందుతున్నావో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. బ్రతుకును దేవుడు వేడుకగా మార్చేటట్లు ఓ చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు ఆయన దాన్ని నియమించి ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో, కలవరాలతో ఈ వాక్యం విన్న బిడ్డలు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, నా ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు ఏమైపోతాయో అర్థం కాక గజిబిజి గందరగోళంలో అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు. యేసు నామం పేరిట అందమైన భవిష్యత్తు వారికి మీరు నియమించినందుకు స్తోత్రాలు. అందమైన కుటుంబం వారికి నియమించినందుకు స్తోత్రాలు. ప్రస్తుతం సంకటంగా ఉన్న ప్రతి పరిస్థితి, గజిబిజి గందరగోళంగా ఉన్న ప్రతి పరిస్థితి మీరు చక్కదిద్దబోతున్నందుకు స్తోత్రాలు. సరి చేయబోతున్నందుకు స్తోత్రాలు. అద్భుతాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. వేదన నొందిన స్థలాలలోనే నీ ప్రజల బ్రతుకు వేడుకగా మార్చబడును గాక. బాధ నొందిన చోటే భాగ్యవంతులుగా మార్చుదురుగాక. తల దించుకున్న చోటే నీ పిల్లల తలలు పైకెత్తి విజయోత్సవంతో మీరు ఊరేగించుదురుగాక. బిడ్డల పరిస్థితి మీరు చక్కదిద్దినందుకు స్తోత్రాలు. పరిస్థితులన్నీ, సంకటాలన్నీ కుదిర్చినందుకు స్తోత్రాలు. అన్నిటికీ దిద్దుబాటు కాలం మీరిచ్చినందుకు స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు గొప్ప విజయాన్ని ఇచ్చి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. రేపు మాసాంతర కూటంలో కలుసుకుందాం. 31వ తారీఖు రాత్రి 8 గంటలకు మాసాంతర కూటం. తప్పకుండా కుటుంబాలుగా పాల్గొందండి. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండును గాక.